సో హాయ్ అండి, నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. సో అందరూ బాగున్నారా? ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తుంటే ప్లీజ్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేసుకొని చూసిన తర్వాత నేనైతే ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే ట్రై చేయగలను. మీ సపోర్ట్ ఉంటేనే చేయగలనండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాను. సో అన్బాక్సింగ్ ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అనమాట ఆ ప్రోడక్ట్ తీసుకోవాలని చెప్పి. అది కాకుండా దాంతోపాటు ఇంకో ప్రోడక్ట్ కూడా తీసుకున్నాను. అది మీకు ఇంకొక వీడియోలో అయితే పెడతాను. ఫస్ట్ మీకైతే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను. కవర్ మీద ఆల్రెడీ కనిపిస్తుందా మీకు? బ్యాక్ సైడ్ చెన్నై కెమెరాస్ అనమాట. సో ఈ కవర్ చూసారు కదండి, ఆల్రెడీ ఇక్కడ నేమ్ కూడా ఉంది, మా షాప్ నేమ్ కూడా ఉంది. నేనైతే చెన్నైలో తీసుకున్నాను. సో ప్రోడక్ట్ చూపించేస్తున్నాను. సో కనిపించింది ఆ ప్రోడక్ట్ నేము DJI Mic 2 అనమాట. నేను అసలు ఎన్నో రోజుల నుంచి అయితే వెయిట్ చేసి తీసుకున్నాను. మెయిన్ మనం వీడియోస్ ఎంత క్లారిటీగా తీసామనే కాదండి, మెయిన్ వీడియో క్లారిటీ ఉండాలి, ప్లస్ మైక్ క్వాలిటీ కూడా ఉండాలి. నేను చెప్పేది మీకు కరెక్ట్గా వినిపించాలి కదా. అసలే నా వాయిస్ అంతంత మాత్రం అనమాట. అంటే ఇప్పుడే కదా నేను స్టార్ట్ చేసింది యూట్యూబ్. ఇంకా ఏదైనా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే కదండి, లైన్లో పడిన తర్వాతే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. సో నేను కూడా అంతేనండి, నేను జస్ట్ స్టార్ట్ చేశాను అంతే, లెర్నర్ అనమాట. సో ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసేద్దాము మైక్ అనేది. నాకైతే దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 36,000 అయితే పడింది. అమెజాన్లో కూడా అంతే ఉంది. నేనైతే చెన్నైలో మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఇది ఇంకా కెమెరా కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే దీని అన్బాక్సింగ్ అయితే చూసేద్దామండి. సో నేను ఒక 2-3 డేస్ వాడిన తర్వాతే మీకు ఇది అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా ఆఫ్ చేయాలి నాకు కూడా తెలియాలి కదండి. అందుకనే ఫస్ట్ నేను యూజ్ చేశాను అనమాట. ఇక రివ్యూ వీడియో అయినా కానీ అన్బాక్సింగ్ వీడియో అయినా కానీ మొత్తం ఇదే అండి ఇక. సో నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు మా పొలంలో వీడియో తీశాను కదండి. సో ఆ వీడియోలో చూస్తే మీకు మైక్ క్వాలిటీ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. పైన కార్డ్స్లో అయితే ఇస్తాను మీకు లింకు, అలానే ఎండ్ స్క్రీన్లో కూడా అయితే మీకు పెడతాను ఆ వీడియో క్లిప్ అనేది. సో చూడండి మైక్ క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. నేను ఇంకా ఆ వీడియోలో వచ్చేసి విండ్ స్క్రీన్ అయితే పెట్టుకోలేదండి. విండ్ స్క్రీన్ పెట్టుకోకపోయినా పొలంలో సంగతి మీకు తెలిసిందేగా, చాలా గాలి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి చోట కూడా చాలా క్లారిటీగా అయితే రికార్డ్ అయింది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ స్పెసిఫికేషన్స్ చూపించేస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, లోపల అయితే ఫస్ట్ బాక్స్ ఉంటుంది. బాక్స్లో మనకి మైక్స్ అనేవి ఉంటాయి. హై క్వాలిటీ ఆడియో రికార్డింగ్, 18 అవర్స్ బ్యాటరీ అయితే వస్తుందండి ఇది మొత్తం కూడా. ఇంకా దీంట్లో ఇంటెలిజెన్స్ నాయిస్ క్యాన్సిలింగ్ కూడా ఉంది. 32 బిట్ అండి. అసలు 32 బిట్ అంటే మెయిన్ ఇది మనకి 1 lakh 1.25 lakhs అట్లా పెడితే కానీ రాదు ఈ ఆప్షన్ అనేది. 32 బిట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక దీని రేంజ్ వచ్చేసి 250 meters అనమాట. ఫీట్స్ కింద మీరు కన్వర్ట్ చేసుకోండి. అంటే మనం ఈ మైక్ షర్ట్కి పెట్టేసుకొని 250 meters దూరం వెళ్ళినా కానీ దీంట్లో రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక రిసీవరు, ట్రాన్స్మిటర్స్ 2 ఇస్తాడు మొత్తము, ఛార్జింగ్ కేసు, క్యారింగ్ బ్యాగ్, మ్యాగ్నెట్ క్లిప్స్ 2 ఇస్తాడు, మొబైల్ ఫోన్ అడాప్టర్ ఒకటి, ఐఫోన్ అడాప్టర్ ఒకటి, విండ్ స్క్రీన్స్ 2 ఇస్తాడు, 2 మైకులు కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి కెమెరా, ఆడియో కేబుల్, USB ఛార్జింగ్ కేబుల్, ఇంకా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసేద్దామండి. ఫ్రంట్ చూసుకుంటే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాము. ఇది బాక్స్ అడుగునైతే ఇట్లా ఉంటుందండి. నేను మామూలుగానే అక్కడ షాప్లో తీసుకోగానే షాప్లోనే మొత్తం వాళ్ళే అన్బాక్సింగ్ చేసి ఇచ్చారు ప్రొడక్ట్స్ ఒకసారి చూసుకోమని చెప్పి. సో పైన లేయర్ అయితే మీకేం లేదు. ఇక్కడైతే ఇండియన్ వర్షన్ అని ఉంటుంది కొత్త పీస్ మీద అయితే. సో చూడండి, ఇప్పుడు ఓపెన్ చేద్దాము. సో ఇప్పుడైతే బాక్స్ లోపల ఏమున్నాయి అయితే చూద్దామండి మనం. సో ఫస్ట్గా కేస్ ఇచ్చాడు ఒకటి, దాని లోపల అయితే మైక్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాన్యువల్ బుక్స్ అయితే ఉంటాయి, మీరు చదువుకోండి తీసుకొని, బాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే. మనకైతే ఒక కేస్ ప్రొవైడ్ చేశారండి. దీని లోపల అయితే మనకి మైక్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం జిప్ తీసేసి లోపల మీకు మైక్ చూపిస్తాను. సో లోపల ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి ఇట్లా ఉంటుంది కేస్ లోపల. క్యారింగ్ కేస్ అనమాట ఇది. చాలా మంచి క్వాలిటీ అయితే ఇచ్చాడు క్యారింగ్ కేస్ వచ్చేసి.
సో ఇంకా ఇది మనకి మెయిన్ 2 రిసీవరు ట్రాన్స్మిటర్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇక మిగతా యాక్సెసరీస్ అంటే మనకి ఇదేమో మనకి ఆక్స్ కేబుల్స్, ఎందుకంటే కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి, కెమెరా బ్లాగ్స్ చేసే వాళ్ళకి. సో ఇది పక్కన పెట్టేద్దాము. దాని తర్వాత అయితే మనకి విండ్ స్క్రీన్ అనమాట. ఇది ఒక విండ్ స్క్రీను. ఇది అనేది జెల్ ఏదో ఉంది. ఇది ఇంకొక విండ్ స్క్రీన్ అనమాట. 2 మైక్స్కి 2 విండ్ స్క్రీన్స్ అనమాట. ఇది వచ్చేసి టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అనమాట. ఈ టైప్ సి ఛార్జింగ్ కేబుల్తో ఇది వచ్చేసి మన మొబైల్ ఛార్జింగ్ అడాప్టర్కి పిన్ చేయాలండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కేస్ కనపడుతుంది కదా, డైరెక్ట్గా దీనికి పిన్ చేసేస్తే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక్కడ లైట్స్ ఉన్నాయి చూడండి, ఇవైతే బ్లింక్ అవుతాయి. ఫోర్ లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. ఫుల్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఇంకా ఆగిపోతాయి బ్లింక్ అవటం. అలాంటప్పుడు ఇక ఛార్జింగ్ ఫుల్ అయిపోయిందని తీసేయడమే. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేద్దాము. ఇది ఇక్కడ కనపడుతుంది కదండి, ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేసి మనం తీయడమే పైకి. సో ఇదిగోండి, ఇది ఒక ట్రాన్స్మిటరు. సో ఇక్కడ ఇంకొక ట్రాన్స్మిటర్ ఉంది. ఇది ఒక ట్రాన్స్మిటరు. మనకు మెయిన్ పార్ట్ వచ్చేసి ఇదే రిసీవర్ అనమాట. మెయిన్ ఇదే మనకి ఏమో ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది కదండి, మామూలుగా OnePlus మొబైల్స్లో, శాంసంగ్ మొబైల్స్లో ఆ స్క్రీన్ అయితే ఇచ్చారు. దీంట్లో చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి, మనం సెట్ చేసుకోవాలి. రిసీవర్ సెట్టింగ్, తర్వాత వచ్చేసి మా నార్మల్ సెట్టింగ్స్, బ్రైట్నెస్, ఇంకా లాంగ్వేజ్ సెట్ చేసుకోవడానికి, ఇంకా డేటు, టైము, ఫ్యాక్టరీ రీసెట్ అంటే మనం ఏమన్నా తెలియక సెట్టింగ్స్ చేసేసుకొని ఇబ్బంది పడుతుంటే ఫ్యాక్టరీ రీసెట్ కొట్టగానే మనకి నార్మల్ అన్నీ రీస్టోర్ అయిపోతాయి. ఫస్ట్లో ఎలాగైతే వచ్చిందో సెట్టింగ్స్ అలా రీస్టోర్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రిసీవర్ సెట్టింగ్స్ అండి. ఇందులో మోనో స్టీరియో అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా స్టీరియో పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి TX1, TX2 అంటే మన మైక్స్ అనమాట, మాట్లాడేవి. ఆ తర్వాత రికమెండెడ్ కెమెరా సెట్టింగ్స్ అనమాట. రికమెండెడ్ కెమెరా సెట్టింగ్స్ అంటే ఇప్పుడు మీరు సోనీ కెమెరాతో ఒకవేళ రికార్డ్ చేస్తున్నారు అనుకుంటే ఇక్కడ బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని ఆ సోనీలో ఏ మోడల్ కెమెరానో మీరు ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ దీంతో అయితే అవసరం లేదు. ఒకవేళ నేను మొబైల్తో తీస్తున్నాను కాబట్టి ఈ సెట్టింగ్స్ అనేది చేయట్లేదు, బ్రాండ్ సెలెక్ట్ చేయట్లేదు. ఒకవేళ సోనీ కెమెరాతో అయితే తీస్తుంటే మీకు సోనీ కెమెరా అయితే సెట్ చేసేవాడిని. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి యాపిల్ ఐఫోన్ పిన్ అండి. ఇది యాపిల్ ఫోన్తో రికార్డ్ చేసే వాళ్ళకైతే ఈ పిన్ యూజ్ అవుతుంది. మన నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్స్తో రికార్డ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. మనకి టైప్ సి పిన్ అనమాట. ఇది ఒకసారి చూపిస్తాను మీకు కనెక్ట్ చేసి. సో ఇక్కడ ఒక క్లిప్ కనపడుతుంది కదండి, ఆ క్లిప్ అయితే మీకు ఇట్లా పైకి స్లైడ్ చేస్తే వచ్చేస్తుంది. ఇక మనం ఈ పోర్ట్ అనేది ఇక దాంట్లో ఇక్కడ సైడ్ ఉన్నాయి కదండి, ఇట్లా కింద నుంచి ఇట్లా ముందుకి ప్రెస్ చేస్తే మనకైతే లోపలికి వెళ్ళిపోయి ఫిట్ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే మీకు రికార్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. మైక్ కనెక్ట్ చేసి రికార్డ్ చేస్తాను, ఆడియో క్లారిటీ మీరే వినండి. సో ఇప్పుడైతే నేను ఈ మైక్ కనెక్ట్ చేశానండి దీనికి, ఫోన్కి. సో దీనికైతే మనకి మ్యాగ్నెట్ ఒకటి ఇచ్చారు. చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నెట్ ఇది మ్యాగ్నెట్ అండి, చాలా స్ట్రాంగ్ అనమాట. ఈ మైక్కి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లేయర్కి అయితే ఇది ఇట్లా పెడితే అతుక్కుపోద్ది. ఇప్పుడైతే నేను మైక్ పైన పెట్టుకొని మ్యాగ్నెట్ అయితే లోపల పెడుతున్నాను, చూడండి మీరే. చాలా స్ట్రాంగ్ అనమాట, పీకినా కానీ రాదు. చాలా స్ట్రాంగ్ అసలు. ఎంత గట్టిగా అటు ఇటు ఊపినా కానీ రాదు. మైక్ క్లారిటీ ఎలా ఉందో మీకు ఈ పాటికే అర్థమవుతూ ఉండాలి. సో ఇందాక నార్మల్ ఫోను ఆడియో మీకు ఎలా ఉందో ఇప్పుడు మైక్ కనెక్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు ఆల్రెడీ అర్థమవుతూ ఉండాలి. సో ఇంతేనండి ఈ వీడియో అయితే. సో మనం ఇదే కాదు, ఇంకా ఇప్పుడు మన దగ్గర కెమెరా కానీ మొబైల్ కానీ లేదంటే ఇక్కడ ఈ ఆప్షన్ బటన్ ఉంది కదా, సో దీన్ని అయితే హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత అయితే మనం 14 అవర్స్ దాకా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మన దగ్గర మొబైల్ లేకపోయినా, ట్రాన్స్మిటర్ లేకపోయినా, ఇక ఏం లేకపోయినా ఈ పీస్ ఒక్కటి ఉంటే చాలు, మనం మామూలుగా 14 అవర్స్ అయితే రికార్డ్ అయిపోద్ది. దీంట్లోనే స్టోరేజ్ ఉంటుంది.
14 అవర్స్ రికార్డ్ అయిన తర్వాత అయితే ఆటోమేటిక్గా మైక్ ఆఫ్ అయిపోతుంది. ఇక అది మనం ఆడియో వచ్చేసి మనం వీడియోకి యాడ్ చేసుకోవడమే ఎడిటింగ్లో. సో ఇంకా వచ్చేసి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. నాకు ప్రైస్ వచ్చి 36 పడింది కదా, ఫుల్ వర్త్ అనమాట. దీనికి ముందు అంటే డీజే మైక్ 1 అయితే ఉంది, కానీ అది ప్రజెంట్ ఇప్పుడు రివ్యూస్ అనేది కొంచెం బ్యాడ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 24,000 ఏమో ఉంది అమెజాన్లో. ప్రజెంట్ అయితే ఈ మైక్ బాగా ట్రెండింగ్లో ఉంది. సో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. సో మనం యూట్యూబ్ చేస్తున్నామంటే వీడియో క్లారిటీ ఎంత ఉండాలో ఆడియో క్వాలిటీ అంతకన్నా ఎక్కువ ఉండాలండి. నేను చాలా రోజుల నుంచి అయితే బాగా ఇబ్బంది పడ్డాను. చాలామంది అయితే చెప్తున్నారు, నీ వాయిస్ కూడా క్లారిటీ లేదు, అసలు వినిపించట్లేదు, నువ్వేం చెప్తున్నావో వినిపించట్లేదు అని అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. నాకు బయట పర్సనల్గా కనిపించినప్పుడు కూడా చెప్తున్నారు. ఇంకా తక్కువలో కూడా 2000, 3000, 10,000లో కూడా అట్లా మైక్స్ ఉన్నాయి, కానీ ఇంత క్లారిటీ అయితే లేదు, ఇంత ఈజీ వే కనెక్ట్ చేసుకోవడానికి అయితే లేవు. ఇది 250 మీటర్స్ అంటే మనకి దగ్గరగా నేనైతే ఒక కిలోమీటర్స్లో చూసుకుంటే ఒక 0.3 వరకు అయితే వెళ్ళొచ్చు అనుకుంటా. ఈ లోపు ఆ రేంజ్లో ఉన్నంత వరకు రికార్డ్ అవుతుంది. ఇది మెయిన్గా ప్రాంక్స్ చేసే వాళ్ళకి, ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళకైతే బాగా యూస్ అవుతుంది. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఈ లింక్ వచ్చేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఇది మామూలుగా పెద్ద యూట్యూబర్లకు అయితే బాగా యూజ్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఒక మంచి ప్రోడక్ట్ తీసుకోవాలి, ఎప్పటికైనా యూజేనండి ఈ మైక్ అనేది. మనం ఎప్పటికైనా తీసుకోవాలి మైక్ అనేది. స్టార్టింగ్లో అయినా సరే మనకు రీచ్ వచ్చినా కానీ ఎప్పటికైనా ప్రోడక్ట్ అనేది ఉండడం మంచిదే కదండి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. మనం రఫ్ అండ్ టఫ్గా ఏం యూజ్ చేయము కదా, జనరల్గా మనం నీట్గా పద్ధతిగా వాడే వాళ్ళకైతే ఏ వస్తువైనా తొందరగా పాడవకుండా అనేది అయితే ఉంటుంది. సో వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. సో మొత్తం 2 మైక్స్ అండి, నేను ఒక మైకే పెట్టుకున్నాను. ఇంటర్వ్యూ చేసేటప్పుడైతే ఇంకో మైక్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫుల్లీ ట్రాన్స్పరెంట్ అండి. మొత్తం మీకు లోపల ఇక్కడ డీజేఐ లోగో ఉంది కదా, దాని వెనక మీకు ట్రాన్స్పరెంట్ అనమాట. లోపల సిస్టమ్ ఎలా ఉందో కూడా మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో ఇది చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది మ్యాగ్నెట్ అనేది. సో చూసారు కదండి, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను, నెక్స్ట్ వీడియోతో వస్తాను. సో అంతవరకు అందరికీ బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ నేను మీ రాజు ఫ్రమ్ తెనాలి. అందరికీ థ్యాంక్ యూ, బాయ్.